రాజగోపాలపురం నాయుడుపేట మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యారంగంలో కొత్త వెలుగులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటీమణి టెక్ ఫర్ చేంజ్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి స్మార్ట్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభించారు. పిల్లలతో ఆనందంగా మమేకమై సరదాగా గడిపారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ 786 రఫీ మంచు లక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ విద్యలో ఎలాంటి తేడా లేకుండా, గ్రామం నగరం తేడా లేకుండా ఇలాంటి ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. నాన్న మోహన్ బాబు చదివించిన విధంగా పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నామన్నారు. టెక్ ఫర్ చేంజ్ పథకంతో విద్యారంగానికి కొత్త ఊపిరి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో విజయవంతంగా వచ్చి పడి ఉండడం తెలిసింది. నాకు చాలా 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 సంతోషం అనేది చాలా చిన్న విషయం. ఈరోజు నేను ఇక్కడ వచ్చి నిలబడి ఈ స్కూల్లో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అనేది మా కాన్సెప్ట్ ఏంటి అంటే, డబ్బు ఉంది లేదు, సిటీలో ఉన్నామా టౌన్లో ఉన్నామా ఒక గ్రామంలో ఉన్నామా అనే ఒక డిఫరెన్స్ లేకుండా, నేను నాకు ఏం చదువు మా నాన్నగారు ఇవ్వగలిగారు అంత మేము చేయలేకపోయినా దానికి దీనికి డిఫరెన్స్ ఉండకూడదు అని స్మార్ట్ క్లాస్ రూమ్స్ మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పనిచేయడం జరుగుతాము. ఎందుకంటే సగం టైం మనం వాళ్ళు ఇది చేయట్లేదు వీళ్ళు ఇది చేయట్లేదు అని అందరి మీద కంప్లైంట్లు ఎక్కువ చేస్తాం. కానీ మనం ఏం చేస్తున్నాము మన దేశం కోసం, మన అభివృద్ధి కోసం, మన పిల్లలు ముందుకు వెళ్ళడం కోసం అని మనం ఎప్పుడైనా మనల్ని మనం ఒక క్వశ్చన్ వేసుకున్నామా అని నన్ను నేనే అడిగాను. అలా అడిగినప్పుడు లేదే కూర్చొని ఎవరు తప్పు చేస్తున్నారో అది ఈజీగా చెప్పగలుగుతున్నాం. కానీ మనం ఏమి మంచి చేయగలం